విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఆంగ్లాభిమానికి మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ హైదరాబాద్ ఈ పేరు వినే ఉండొచ్చు. సో ఇటీవల సుమన్ టీవీ వారు మా ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించడమే ఈ సుమన్ టీవీ ఛానల్ యొక్క లక్ష్యం. వీళ్ళు ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు, వాళ్ళకు ధన్యవాదాలు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలో వినండి. చూడండి, టెన్స్ నేమ్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సూత్రం వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత షెల్ విల్. ఈ రెండేంటివి హెల్పింగ్ వర్బ్స్. V1 వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి టెన్స్లో. 1,00,000 వాక్యాలు రాసిన మాట్లాడిన. EW అంటే ఎక్స్ట్రా వర్డ్స్. ఇదండి ఈ టెన్స్. అయితే మీరు రకరకాల వీడియోస్ చూసింటారు, ఒక్కొక్క టెన్స్ గురించి అరగంట గంట ఎక్స్ప్లెనేషన్ విని ఉండవచ్చు. సో ఇది ఒక కొత్త ప్రయోగం. ఇద్దరే ఉండి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవచ్చు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు. కేవలం ఇద్దరు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి. సో గురువు లేని విద్య గుడ్డి విద్య కదా అంటారు. ఇదిగో మీకు సుమన్ టీవీ గురువు. ఈ ఛానల్ చూస్తున్నారు కదా, ఛానలే మీకు టీచర్. కాబట్టి మీరు ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి. మేము ప్రతి క్లాస్లో ఇలాంటివి 20 క్లాసులు మీకు అందించబోతున్నాం. ప్రతి క్లాస్లో ఈ ఇద్దరు చిన్నారులు ఏం చేస్తున్నారో మీరు కూడా అదే చేయండి. వీళ్ళు ప్రతి టాపిక్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా అడగాలో చూపిస్తారు. వీళ్ళు 3 వర్బులు తీసుకుంటారు, కానీ మీరు 30 వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. రైట్. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడాలంటే భవిష్యత్తులో చేసే పనులు. చాలామంది ఫ్యూచర్ అంటే రేపటి నుంచి లేదా వచ్చే సంవత్సరం నుంచి అని అనుకుంటారు. కాదండి, నెక్స్ట్ సెకండ్ తర్వాత చేయబోయే ప్రతి పని. అంటే ఈ సెకండ్ నుంచి జీవితంలో చివరి సెకండ్ వరకు చేయబోయే ప్రతి పనిని ఇంగ్లీష్లో చెప్పాలంటే మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్నే వాడాలి. ఎన్ని లక్షల వాక్యాలు చెప్పినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, షెల్ అండ్ విల్. ఐ మరియు వి అనే సబ్జెక్ట్ తర్వాత షెల్ వాడచ్చు, విల్ వాడచ్చు. కానీ మిగతా సబ్జెక్ట్స్ యూ, దే, హీ, షీ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఓన్లీ విల్ వాడాలి. ఇప్పుడు ఎక్కువగా వాడుకోలే విల్లు మాత్రమే ఉంది. ఏ సబ్జెక్ట్కైనా అందరు విల్లే వాడుతున్నారు, కాబట్టి మీరు కూడా విల్లు గుర్తుపెట్టుకోండి. ఫార్మాలిటీ కోసం షెల్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఒక సినిమా చూస్తాను, ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను నెక్స్ట్ ఇయర్ లండన్ వెళ్తాను, ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ ఇయర్. ఇలా 10 సెకండ్స్ తర్వాత చేయబోయే పని అని చెప్పండి, 10 ఇయర్స్ తర్వాత చేయబోయే పని అని చెప్పండి. ఈ సెకండ్ నుంచి జీవితంలో చివరి సెకండ్ వరకు చేయబోయే ప్రతి పనిని సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. సో ఈ డెఫినేషన్స్ నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో ఈ కార్యక్రమం మీ యొక్క లక్ష్యం ఏంటంటే ఓన్లీ కాన్వర్జేషన్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం. ఎలా ప్రతి టాపిక్లో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోండి. ఇదిగో నా పక్కన 2 చిన్నారులు ఉన్నారు. వీళ్ళు ముందుగా ఈ టెన్స్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో చూపిస్తారు. ఈ అమ్మాయి ఒక 3 వర్బులు తీసుకొని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ అమ్మాయి ఎస్ అంటుంది. తను కూడా మరో 3 వర్బులు తీసుకొని ప్రశ్నించినప్పుడు నో అంటుంది. మీరు కూడా ఇద్దరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సెకండ్ సెషన్లో WH టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేర్చుకుందరు మీరు. ఈ టెన్స్లో విల్ అనే హెల్పింగ్ వర్బ్ చేత ప్రశ్నలు ప్రారంభించాలి. ప్రశ్నించిన జవాబు చెప్పిన వర్బు యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ అంటే వర్బ్ 1 ఇంకంతే. ఎన్ని లక్షల ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పినా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఎల్లప్పుడూ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. ఇదిగో చూడండి, ఈ 2 చిన్నారులు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు అడగండి ఆ అమ్మాయిని. మీరు ఎస్ చెప్పండి. ఎస్. Will you watch a movie tomorrow? Yes, I will watch a movie tomorrow. నెక్స్ట్. Will you go to institute tomorrow? Yes, I will go to institute tomorrow. Will you come here tomorrow? Yes, I will come here tomorrow. ఈ అమ్మాయి 3 ప్రశ్నలు అడిగితే తను ఎస్ అని చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మరో 3 వర్బులు తీసుకొని 3 ప్రశ్నలు అడిగితే ఈ అమ్మాయి నో చెప్తుంది. నో ఎలా చెప్పాలి? ఎస్ అడగండి. Will you watch a movie tomorrow? No, I will not watch a movie tomorrow. Will you play chess tomorrow? No, I will not play chess tomorrow. Will you write an exam tomorrow? No, I will not write an exam tomorrow. రైట్. ఎగ్జామ్ అంటే యాన్ రావాలి, యాన్ అనే ఆర్టికల్ వాడాలి. ఎగ్జామ్ అంటే అక్కడ అచ్చు శబ్దం ఉంది కాబట్టి పర్వాలేదు. చూశారు కదా, ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అంటే ప్రతి టాపిక్లో మీరు 2 రకాల ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి. ఒకటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, మరొకటి WH టైప్ క్వశ్చన్స్. సో మీరు ఇప్పటిదాకా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఈ సింపుల్ ఫ్యూచర్లో WH టైప్ క్వశ్చన్స్ని ఎలా అడగాలో చూద్దాం. చూడండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏమో హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. ఇంగ్లీష్లో 9 WH వర్డ్స్ ఉంటాయి. 9లో మీకు బాగా నచ్చింది, మీరు మెచ్చింది ఏదైనా ఒకటి ఇక్కడ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ రాసుకుందాం. వాట్ విల్ యూ వాచ్ టుమారో అంటే మీరు రేపు ఏమి చూస్తారు. ఏ WH వర్డ్ అన్నా రాసుకోండి. సో WH టైప్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలా అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ముందర ఈ 9 WH వర్డ్స్లలో మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఆన్సర్స్ చెప్పేటప్పుడు మాత్రం ఎస్ లేదా నో చెప్పొద్దు.
ఎస్ అనొద్దు, నో అనొద్దు, డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ విల్ యూ వాచ్ టుమారో అంటే ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనాలి. ఎస్ లేదా నో అని చెప్పొద్దు. మిమ్మల్ని ఎవరైనా WH వర్డ్స్ వాడి ప్రశ్న ఇస్తే ఎస్ లేదా నో చెప్పకండి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడే ఎస్ లేదా నో చెప్పాలి. వాళ్ళ ప్రశ్నలో వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ, హూజ్, హూమ్, విచ్ ఇటువంటి వర్డ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్, సింగిల్ ఆన్సర్. వాట్ విల్ యూ ప్లే టుమారో అంటే ఐ విల్ ప్లే చెస్ టుమారో, ఇలా. సో డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఎస్ నో అనొద్దు. రైట్, ఇప్పుడు ఈ ఇద్దరు చిన్నారులు వాటిపైన ప్రశ్నలు అడుగుతారు, మీరు చూడండి. ఒక 3 ప్రశ్నలు అడగండి తనని. వాట్ విల్ యూ వాచ్ టుమారో? ఐ విల్ వాచ్ మూవీ టుమారో. వాట్ విల్ యూ ప్లే టుమారో? ఐ విల్ ప్లే చెస్ టుమారో. వాట్ విల్ యూ డ్రింక్ టుమారో? ఐ విల్ డ్రింక్ వాటర్ టుమారో. ఈ అమ్మాయి వాట్ అనే WH వర్డ్ పైన ఒక 3 ప్రశ్నలు అడిగింది. మీరు ఒక 3 ప్రశ్నలు అడగండి వాటిపైన. రకరకాల వర్బ్స్ తీసుకోండి. వాట్ విల్ యూ రైట్ టుమారో? I will write a story tomorrow. What will you eat tomorrow? I will eat biryani tomorrow. What will you buy tomorrow? I will buy a book tomorrow. ఫ్రెండ్స్ చూశారు కదా, వీళ్ళు 9 WH వర్డ్స్లో ఒక్క WH వర్డ్ తీసుకున్నారు, వాట్ అనే WH వర్డ్ తీసుకున్నారు. ఈ అమ్మాయి 3 ప్రశ్నలు అడిగింది, ఈ అమ్మాయి 3 ప్రశ్నలు అడిగింది. సో మీరు కూడా, నేను చెప్పాను కదా, సుమన్ టీవీ ఛానల్ చూసే మూమెంట్లో 100% ఒక ఫ్రెండ్తో కలిసి చూడండి. ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు 3 వర్బుల చేత ప్రాక్టీస్ చేశారు, మీరు కనీసం 30 వర్బులు రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. అంటే వాటిపైన 30 వర్బ్స్ పైన ప్రశ్నలు అడగాలి. అలాగే వేరుపైన ఎలా, వేర్ విల్ యూ గో టుమారో? ఐ విల్ గో టు ముంబై టుమారో. ఓకే, ఎంతసేపు యూనే కాకుండా దే పైన, హీ పైన, షీ పైన కూడా ప్రశ్నలు అడగడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తితోటే మాట్లాడాం కదా, ఒక్కోసారి ఎదుటి వ్యక్తితో థర్డ్ పర్సన్ గురించి అడుగుతుంటాం. కాబట్టి మీరు ప్రతి టాపిక్లో యూ, దే, హీ, షీ ఈ 4 సబ్జెక్టుల చేత ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇదిగో నేను చూపిస్తాను చూడండి. మీరు రేపు ఏమి ఆడుతారు అంటే యూ పైన, వాట్ విల్ యూ ప్లే టుమారో, యూ అయిపోయింది. నెక్స్ట్ దే, వాట్ విల్ దే ప్లే టుమారో అంటే వారు రేపు ఏం ఆడతారు. నెక్స్ట్ హీ, వాట్ విల్ హీ ప్లే టుమారో అంటే అతడు రేపు ఏం ఆడతాడు. నెక్స్ట్ షీ, వాట్ విల్ షీ ప్లే టుమారో అంటే ఆమె రేపు ఏం ఆడుతుంది. అంటే మీరు ఏం చేయాలి, ఎదుటి వ్యక్తిని 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగండి. ఒకసారి చూపిస్తారా? 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడగండి. యూ అడగండి, దే అడగండి, హీ అడగండి, షీ అడగండి. ఒకటే వర్బ్ తీసుకొని. వాట్ విల్ యూ, యా. వాట్ విల్ యూ వాచ్ టుమారో? ఐ విల్ వాచ్ టీవీ టుమారో. దే. What will they watch tomorrow? They will watch TV tomorrow. He. What will he watch tomorrow? He will watch TV tomorrow. What will she watch tomorrow? She will watch TV tomorrow. Right. మీరు వేర్ పైన అడగండి. 4 సబ్జెక్ట్స్ తీసుకొని యూ అడగండి, దే అడగండి, హీ అడగండి, షీ అడగండి. ఎస్, వేర్ పైన. Where will you go tomorrow? I will go to Mumbai tomorrow. They. Where will we go to? They. Where will they go tomorrow? They will go to Delhi tomorrow. Right. Where will he go tomorrow? He will go to London tomorrow. She. Where will she go to tomorrow? Where will she go tomorrow? Where will she go tomorrow? She will go to her village tomorrow. ఫ్రెండ్స్ చూశారు కదా, ముందుగా వీళ్ళు ఏ స్టైల్ అడిగారు అంటే ఒకే సబ్జెక్ట్ పైన 3 ప్రశ్నలు అడిగారు. అంటే ఓన్లీ యూ తీసుకున్నారు. వాట్ విల్ యూ డూ టుమారో, వాట్ విల్ యూ రైట్ టుమారో, వాట్ విల్ యూ ప్లే టుమారో, అలా. తర్వాత 2వ రౌండ్లో ఏం చేశారు, ఒకటే వర్బు తీసుకొని 4 సబ్జెక్టుల చేత అడిగారు. అంటే వాట్ విల్ యూ ప్లే టుమారో, వాట్ విల్ దే ప్లే టుమారో, వాట్ విల్ హీ ప్లే టుమారో, వాట్ విల్ షీ ప్లే టుమారో. ఇలా ప్రతి టాపిక్ పైన ఇంత అందంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇంగ్లీష్ ఈజీగా అలవోకగా వస్తుంది. ఈరోజు క్లాసు మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో అందమైన క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.